కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ అని అంటున్నారు ఈ రాష్ట్రంలో. కానీ బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి సాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ. ఎట్లా బీజేపీ బీఆర్ఎస్ నిన్న మాట్లాడినట్టే రెండు ఉదాహరణలు నేను చెప్తాను. రెండు ఎగ్జాంపుల్స్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు చెప్పింది నేను చెప్తున్నా మీకు, మీరు దానికి చెప్పండి. కేటీఆర్ ఫార్ములా 1 రేస్లో ఆ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేయాలని గవర్నర్కి నివేదిక పంపిస్తే, సమాచారం అందిస్తే 2 నెలల నుంచి అది పెండింగ్ లో పెట్టారు. ఓకే, దీనికి కారణం బీజేపీ ఆపుతోంది. చెప్తాను. రెండోది, కాళేశ్వరానికి సంబంధించి సిబిఐకి అప్పగిస్తే సిబిఐ ఇప్పటి వరకు కేసీఆర్ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇది కూడా బీజేపీ ఆపుతోంది. దీనికి ఏం సమాధానం? స్పష్టమైన సమాధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతి ఆల్రెడీ తీసుకున్నారు ఫార్ములా ఈ కేసులో. ఒకసారి ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకున్న తర్వాత ఛార్జ్ షీట్కి మళ్ళీ ఆయన దగ్గర పంపాల్సిన అవసరం లేదు. నువ్వు మగాడి అనుమతి ఉంది. నువ్వు మగాడివి అయితే, రేవంత్ రెడ్డి నేను అంటా ఉన్నా, నువ్వు మగాడివి అయితే ప్రాసిక్యూషన్కి ఆల్రెడీ గవర్నర్ అనుమతి ఇచ్చాకనే కదా నా మీద కేసు పెట్టారు కదా. ఛార్జ్ షీట్ చూస్తా, కేసులో ఎంత దమ్ముందో వెయ్యి. ఒకటి, నెంబర్ 1. అసలు రెండోసారి గవర్నర్ అనుమతి అవసరం లేదు. ఏ తలమాసిన ఏదో చెప్పాడు ఆయనకి నాకు తెలియదు, కానీ రెండోసారి గవర్నర్ అనుమతి అవసరం లేదు. పెట్టు కేసు, నేను వద్దంటలేదు కదా. నన్ను జైలుకి పంపుతా అంటే పంపు, చూస్తా. మగాడివి అయితే చెయ్యి, నెంబర్ 1. రెండోది, నేను ఓపెన్గా చెప్పాను ఈశ్వర్, నేను లై డిటెక్టర్ పరీక్ష తీసుకుంటాను, నీకు మగాడివి అయితే రా అని చెప్పాను. ఈ దేశంలో ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ వాడైనా, నేను లై డిటెక్టర్ పరీక్ష తీసుకుంటాను అని చెప్పిన వాడు ఎవడన్నా ఉన్నాడా? నేను చెప్తున్నా, మగాడివి అయితే రా, నీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. ఇద్దరం కూర్చున్నాం లైవ్ టీవీలో. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు అవినీతి పరుడో ప్రజలు తేల్చుకుంటారా? నెంబర్ 1. నెంబర్ 2, కాళేశ్వరం 2 ఏళ్ల నుంచి సేమ్ క్యాసెట్, ఏసీ ఏదో కమిషన్ వేసాడు, అయిపోయింది. విజిలెన్స్ వేసాడు, అది అయిపోయింది. కొండనంతా తవ్వి చివరికి ఏం పట్టారాయా? గోష్ కమిషన్ అంటే ఏమీ లేదు అందులో. ఏమీ లేక ఏం చేశాడు? పెట్టు, నువ్వు సిఐడి ద్వారా పెట్టి కేసు ఎవడని ఆపుతున్నాడని సిబిఐ అన్నావు. నేను అడుగుతాను, ఎవడు అడిగాడు సిబిఐ అని? ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో సిబిఐ బీజేపీ జేబు సంస్థ అంటాడు. మరి నువ్వు సిబిఐకి ఎందుకు ఇచ్చావు? ఫస్ట్ నువ్వు చెప్పు నాకు, ఏ ఉద్దేశంతో ఇచ్చావు? నువ్వు ఎందుకు సిఐడికి ఎందుకు ఇవ్వలేదు? సిఐడి వాడు మరి 2 ఏళ్ళుగా కాదు, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇమ్మనే కదా అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే, రాష్ట్రంలో సిఐడి చచ్చిపోయిందా? రాష్ట్రంలో ఏసీబీ లేదా? రాష్ట్ర ఏజెన్సీలు లేవా? అసలు రాహుల్ గాంధీ ఏమో సిబిఐ బీజేపీ జేబు సంస్థ అంటాడు, ఇక్కడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిబిఐకి జై కొడతాడు. అంటే ఎవరితో ఉన్నారు స్వామి? నాకు అర్థం కాక అడుగుతాను. ఇంకోటి, నువ్వు పెట్టి ఇక్కడ సిబిఐ చేయట్లేదు కదా, సిఐడి కేసు పెట్టి ఎవడొద్దనండి నిన్ను? ఏం పీకుతావు? పీకు. ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి? తప్పు చేయలేదు కాబట్టి ఏం పీకలేడు అనేది నా కాన్ఫిడెన్స్. మేము తప్పే చేయనప్పుడు ఇట్లాంటి గొట్టంగాడికి ఎందుకు భయపడతాం మేము? రేవంత్ రెడ్డి అనేవాడు ఇంత మనిషి, చూడడానికి 3 ఫీట్లు కానీ 30 ఫీట్లు ఉన్నట్లు డైలాగులు, బిల్డప్. ఇవాళ అడ్డిమారి గుడ్డి దెబ్బలో పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి. అంతకంటే ఆయన ఎక్కువ ఊహించుకున్నాడు అనుకో, అంతకంటే ధీటుగా, అంతకంటే ఘాటుగా సమాధానం చెప్పే సత్తా మాకుంది. ఆయన పెట్టే ఫాల్తూ కేసులు, తుపేలు కేసులు నిలుస్తాయని ఆయన అనుకుంటే ఆయనంత పిచ్చోడు వెళ్ళాడు. కానీ ఈ కేసుల వల్ల కేటీఆర్కి వ్యక్తిగతంగానో కేసీఆర్కి వ్యక్తిగతంగానో ప్రజల్లో ఒక చెడ్డ పేరు కదా. 14వ తారీఖు చూద్దాం చెడ్డ పేరు వచ్చింది ఎవరికి, ఏం జరుగుతుంది, ఏమనుకుంటున్నారు ప్రజలు మా మీద పెడుతున్న ఈ కేసుల పట్ల. ఇప్పుడు 2 ఏళ్ళుగా పీకిందే ఉంది, ఇదే కదా, టైం పాసే కదా. కొన్ని రోజులు ట్యాపింగ్ అని, కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫార్ములా అని, కొన్ని రోజులు ఇంకోటని, ఇదే కదా టైం పాసే జరిగింది కదా. ప్రజలకు జరిగిన మేలు ఏంటో చెప్పండి, చూస్తాను నేను కూడా. వాళ్ళన్న మంచి పని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఓటు వేయాలి. చెప్పండి నాకు 2 పనులు ఏం చేసింది కాంగ్రెస్ అంటే. ఇవాళ ఆయన చెప్పలేడు కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్. బయట పోయి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే నేను అడుగుతున్నా, బీజేపీ ఎంపీకి వర్క్ ఇచ్చింది నువ్వు కాదా? బీజేపీ జేబు సంస్థ సిబిఐ కేసు ఇచ్చింది నువ్వు కాదా? బీజేపీ తెచ్చిన చట్టాన్ని వెంటనే అమలు చేసి ఇక్కడ ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా పనిచేస్తుంది నువ్వు కాదా? బీజేపీ బడేబాయికి రోజు వత్తాసు పలుకుతుంది నువ్వు కాదా? బీజేపీ వాళ్ళతో అంటగాగుతుంది నువ్వు కాదా? బీజేపీ ఎంపీల ప్రైవేట్ కార్లలో పోయి అర్ధరాత్రి అమిత్ షాతో మంత్రాలు జరుపుతుంది నువ్వు కాదా? ఇవన్నీ తెలియదు అనుకుంటున్నావు ప్రజలకి? డెఫినెట్ గా ఎవరెవరితో ఉన్నారు ప్రజలందరికీ తెలుసు. ఎందుకు బీఆర్ఎస్ ని ఇటు కాంగ్రెస్ గానీ అటు బీజేపీ గానీ, బీజేపీ ఏమో కాంగ్రెస్ తో ఉందంటే, కాంగ్రెస్ ఏమో బీజేపీతో ఉందంటున్నారు. భయం అంటారు దాన్ని. కేసీఆర్ అంటే భయం. ఎందుకంటే 10 ఏళ్ళు 2014 నుంచి 23 వరకు ఇద్దరిని ఫుట్బాల్ ఆడారు కేసీఆర్ గారు రాజకీయంగా. ఆ భయం పోవట్లేదు. కేసీఆర్ మళ్ళీ ఎక్కడ వస్తారో, మమ్మల్ని ఇంకా ఈసారి ఫుట్బాల్ కాదు ఈసారి ఇంకేం ఆడతారో అని భయం. ఆ మాత్రం భయం ఉండాలి, తప్పదు. కేసీఆర్ లాంటి నాయకుడు అంటే భయం నుంచి వచ్చిన కామెంట్ అది. 100% డౌట్ ఎందుకు మీకు? 10 ఏళ్ల పాటు అడ్రస్ లేదు 2 పార్టీలకి. ఇద్దరు కలిసి గూడు పుటానీ చేసి, ఇద్దరు కలిసి అభివృద్ధి మీద మాట్లాడలేరు, సంక్షేమం మీద మాట్లాడలేరు. పోనీ 2 ఏళ్లుగా ప్రజలకు ఏం చేశారో కాంగ్రెస్ చెప్పలేదు, 11 ఏళ్లుగా తెలంగాణకు ఏం చేసిందో బీజేపీ చెప్పలేదు. కాబట్టి వాళ్ళ భయం ఏంటి? వీళ్ళని లేకుండా చేస్తే ఏదో ఒకటి మన ఇద్దరమే కొట్లాడుకోవచ్చు, మన ఇద్దరి మధ్యన మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవచ్చు. ద్విముఖ పోరా, త్రిముఖ పోరా ఎక్కడ? జూబ్లీ హిల్స్. నాకు తెలిసి బీజేపీకి డిపాజిట్ కూడా రాదు.
బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. డెఫినెట్గా డైరెక్ట్ మాకు కాంగ్రెస్కే పోటీ. మా మెజారిటీ గతంలో కంటే ఎక్కువ రాబోతోంది. లాస్ట్ టైం మేము గెలిచింది 16,000తో, ఈసారి 16,000 కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం.